హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ టమాటా పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. దీనికంటే ముందు బీరకాయ తొక్కలతో పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియో ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి చూసేయండి. యాక్చువల్గా నేను బీరకాయలు కూర కోసం తెచ్చినప్పుడు ఆ తొక్కలతో పచ్చడి చేస్తాను, కర్రీ చేస్తాను అనమాట. అందుకనే రెండు వీడియోలు వెంటనే అప్లోడ్ చేశాను. ఈ బీరకాయలు మనం పైన తొక్క తీసేసుకొని మనకు దానికి సగం బీరకాయ, సగం టమాటా ఉంటే సరిపోతుందండి. ఈక్వల్ క్వాంటిటీ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అరకిలో టమాటాలనుకోండి, అరకిలో బీరకాయ వేసుకోండి. కిలో అయితే కిలో వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అంటే దేన్ని ఏది డామినేట్ చేయదనమాట టేస్ట్‌ని. సేమ్ ఫ్లేవర్ ఉంటాయి. అండ్ బీరకాయలు కూడా ఇలా తొక్క తీసి ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా! వీటన్నిటిని పక్కన పెట్టుకొని, కడాయి పెట్టుకొని, దాంట్లోకి ఆయిల్ వేసుకొని, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా 2 ముక్కల్లా కట్ చేస్తే మిరపకాయలు చిట్లకుండా ఉంటాయని ఏస్తాను. మీరు కూడా అలానే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్‌లోనే మనం బీరకాయలు కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మగ్గించుకోవాలి. పెద్ద మంట మీద కాకుండా సిమ్‌లోనే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఇందులో వాటర్ అంతా ఊరి మనకి ఫాస్ట్‌గా కుక్ అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా చింతపండు వేసుకోండి. అంటే టమాటాలు హైబ్రిడ్ అయితే గనక చింతపండు ఎక్కువేసుకోవాలి. నాటువైతే గనక చింతపండు అసలు వేయకపోయినా బావుంటుంది. దీన్ని 2-3 సార్లు కలిపి ఇలా మూత పెట్టి చక్కగా మగ్గించుకుంటే 5 నిమిషాల్లో మగ్గిపోతుందండి. పచ్చడైతే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మగ్గిపోయాయి కదా! దీన్ని తీసి కొంచెం ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్నంతా ఇలా మనం పక్కకు పెడితే ఆయిల్ పక్కకొచ్చేస్తుందండి. నేను దాంతోనే తాలింపు పెడతాననమాట. పచ్చడిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేస్తాను నేనైతే. మీరు తక్కువ వాడతారనుకుంటే గనక తక్కువ యూజ్ చేయండి. ఇప్పుడు చల్లారిన వీటిని మిక్సీ గిన్నెలో అంతా వేసేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మనం పచ్చడిననేది మిక్సీలో పట్టుకోవాలనమాట. రోట్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. మిక్సీలో కంటే రోట్లో పచ్చడి రుచి కూడా బావుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికన్నా ముందు నేను బీరకాయ తొక్కలేవైతే ఉన్నాయో వాటితో పచ్చడి చేసిన వీడియో కూడా నా ఛానెల్‌లో ఉంది. ఒకసారి అది కూడా చూడండి. ఏదైతే నేను ఫ్రై చేశానో అందులోనే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ పచ్చడి ఏదైతే ఉందో మిక్సీ పట్టిన దాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు మనం ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.